జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ కె రవికాంత్, మండల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపత్రి శైలేందర్ రెడ్డి, వెల్గటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గున్నేటి గోపిక జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి, మాజీ సర్పంచ్ కొమ్ము రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. हिंदी आता है इंग्लिश एक ही है ना कितना अभी तक कितना हुआ आज स्टार्ट మేనేజర్ ప్రకాష్ జిల్లా మార్కెటింగ్ అధికారి. సో ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒకే ఒక్క జిన్ని మిల్లును గౌరవ శాసనసభ్యులు గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, నాణ్యతతో కూడిన పత్తి తీసుకొచ్చి 8 నుంచి 12% మాయిశ్చర్ ఉండాలి. 12 కంటే మించి మాత్రం ఉంటే సీసీ వాళ్ళు కొనరు. ఆదుకోవాలని చెప్పేసి వారు కష్టపడి పత్తి పండించినటువంటి రైతాంగానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీసీ శాఖ ద్వారా సుమారు 8% మ్యాచర్ వచ్చింది. క్వింటాల్కు రైతుకు 7,521 రూపాయలు క్వింటాల్కు పత్తికి రైతుకు నేరుగా అకౌంట్లో పైసలు జమ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రైతు కూడా ఆ పత్తిని ఇక జిన్నింగ్ మిల్ ఏదైతుందో మా జగిత్యాల జిల్లాకు మన ధర్మపురి నియోజకవర్గంలో కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ జిన్నింగ్ మిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది. కష్టపడి పత్తి పండించిన రైతు ఎక్కడ మోసపోకుండా, దళారుల చేతిలో పడకుండా ఈ జిల్లాలో మన నియోజకవర్గం లోపల వెల్గటూరు మండలం ఎండపల్లి, కొత్తగా ఉన్నటువంటి ఎండపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి ఈ కొత్తపేట గ్రామంలో జిన్నింగ్ మిల్లు నోటిఫైడ్ చేయడం జరిగింది. ప్రతి రైతు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క పత్తిని అమ్ముకోవాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున వారికి మనవి చేస్తున్నా. ఏ ఒక్క రైతు కూడా ఏదైతే మ్యాచర్ పరంగా 8% నుంచి 12% లోపు మ్యాచర్ ఉండే విధంగా ఆ పత్తి ఉండాలి. ఆ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ద్వారా క్వింటాల్కు 7,521 రూపాయి క్వింటాల్కు ప్రభుత్వం చెల్లించబడుతుంది. ఆ రైతుకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రతి రైతుకు మనవి చేసుకుంటూ, ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా వరి మీద ఎక్కువ ఆధారపడ్డటువంటి రైతాంగం. రైతులు ఇటువైపు కూడా పత్తి వైపు కూడా రాబోయే కాలంలో కూడా పత్తి కూడా వేసే విధంగా ముందుకు రావాలని చెప్పి రైతు సోదరులను, రైతు కుటుంబాదులు, అన్నదాతలందరూ కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో, ఇప్పుడే చెప్తున్నారు మా మేనేజర్ గారు, ఆ తూకం సంబంధించినటువంటి ఆ మిల్లుకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినప్పుడు కొన్ని అవకతవకలు ఉంటాయి. అదేవిధంగా మ్యాచర్కి సంబంధించిన ఏదో మనకు మ్యాచర్ చూస్తలేరు, మనం ఇస్తాను అనుకుంటున్నాం కావచ్చు, కానీ అంతమంది మనం నష్టం చేస్తారు. అదిగాక రెండోది, డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి, ఎప్పుడు రైతుకు డబ్బులు వస్తాయో గ్యారంటీ ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రపతి సమన్వయంతో పత్తి దగ్గర రైతు కొన్నప్పుడు ఈ నోటిఫైడ్ క్వారీ ద్వారా కొన్న రైతుకు 100% ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా వాళ్ళ అకౌంట్లో పైసలు జమ అవుతాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం తర్వాత యోగానంద్ గారు ఇక్కడ అధికారిగా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మార్కెటింగ్ మేనేజర్ ప్రకారంగా వడ్ల కొనుగోలు కాడ 4 కిలోలు 5 కిలోలు కటింగ్ అని మిల్లర్ దగ్గర పోయి రైతు పోయి మాట్లాడుకోవాలి, లేకపోతే అన్లోడ్ చేయాలనేటువంటి దుస్థితి రాకుండా ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన డిఎంఓ, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, జాయింట్ కలెక్టర్స్, ఆల్ జిల్లాకు సంబంధించిన మార్కెటింగ్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, అందరు అధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు నేరుగా ఇప్పుడే గొల్లకోటకు వచ్చి వెళ్ళిన తహసీల్దార్ గారు చెప్తున్నారు, వడ్ల కొనుగోలు సెంటర్ కాడ మ్యాచర్ వచ్చిన తర్వాత వడ్లు ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒకసారి మ్యాచర్ వచ్చి కాంట పెట్టి ధర్మకాంట అయిన తర్వాత రైతుకు సంబంధం లేదు. ఆ ఒక్క వడ్లను అన్లోడ్ చేయించి సకాలంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయాల్సి రావారు. ఎన్ని వడ్లు అయితే రైతులు అమ్ముకున్నాడో అన్ని వడ్ల పైసలు రైతులకు మద్దతు ధర ప్రభుత్వము వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి. సన్న రైతులు పండించిన వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా రైతులను మేము మనవి చేసుకుంటున్నాం. ఇంత ధైర్యంగా మేము ఎందుకు చెప్తున్నామంటే, గతంలో మీకు తెలుసు
వడ్ల కొనుగోలు సెంటర్ కాడికి రైతులు పోయి మిల్లర్ల దగ్గరికి పోయి 8 రోజుల కొద్దీ వాళ్ళు పరిగాడుపులు కాల్చేది ఎంత ఇబ్బందులు పడేదంతా కూడా ఒకసారి 10 సంవత్సరాల కింద ఏ విధంగా ఇబ్బందులు రైతులకు ఉండేది. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మంత్రి